శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అధికారంలోకి వస్తారు, పార్టీని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆయన ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందో, సినిమాల్లోనే ఉంటారంటారా? ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది తప్ప అతన్ని ఎప్పుడు వ్యతిరేకించదు. తను చెప్పాడు ఒక మాట, ఒక సందర్భంలో మహానాడు కార్యక్రమంలో చెప్పాడు, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పాడు తప్ప తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా అవన్నీ కేవలము కల్పితమైనటువంటి మాటలే తప్ప ఆ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నాకు పార్టీ కావాలి, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని అన్ను తప్పుడు మాటలైతే అన్నాడు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పుడు తాజాగా చూసుకుంటే గుంటూరు జిల్లాలోని సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి రూపంలో పెట్టారని చెప్పి అది కొంత వివాదం అనేది తలదాచుకుంది. అయితే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు మా యాదవ్ కులస్తులే కానీ శ్రీకృష్ణుడినే కానీ హిందువులందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ విగ్రహాన్ని పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. దీని వెనక టీడీపీ హస్తం ఉంది, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఒక చిన్న మాట, అసలు ఈ హిందూ ధర్మంలో ఒక దేవుడు ఉన్నాడు అంటే ఆ రూపాన్ని చూసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు, హిందూ మనోభావాల్లో దెబ్బతీయడానికి కోసం తప్ప ఎక్కడైనా సరే ఏ దేవుడిని మనం రియల్గా చూడగలిగామా? చూడలేదు. అది ఎవరి రూపంలో చూసాము? ఆ రోజు కృష్ణుడి రూపం కావచ్చు, రాముడి రూపం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు తీసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు. ఆయన చూసి ఓహో దేవుడు ఇలా ఉంటాడా అని చెప్పేసి అని ప్రజలు గ్రహించినటువంటి పరిస్థితి తప్ప ఆయన్ని ఏ రోజు కూడా తప్పుగా చూసినటువంటి సందర్భం లేదు. కాకపోతే నిన్న కృష్ణుడి రూపంలో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టినప్పుడు ఆయన ముఖ పోలికలు ఉన్నాయని చెప్పేసి బీవైసీ పార్టీ కేవలం రాజకీయం పప్పం గడుపుకోవడం కోసము ఏదో అక్కడ కనీసము ఆయన ఎక్కడైతే తీసేయాలనుకున్నాడో అక్కడ కూడా గట్టిగా 450 460 ఓట్లు వచ్చినాయి. అక్కడ సామాజిక వర్గము, యాదవ్ సామాజిక వర్గం కూడా ఉన్నారు. కానీ ఆ పార్టీ నమ్మలేదే, ఆ సిద్ధాంతాలు నమ్మలేదే. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు బీసీలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. మా యొక్క అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉండి మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మా అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశాడు అంటే నిన్న బ్రాందీ షాపుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమందికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం బార్లలో కూడా మళ్ళీ అవకాశం కల్పించి వాటిల్లో కూడా అవకాశం, అంటే ప్రతి సామాజిక వర్గానికి అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాదు. ఆ బీవైసీ పార్టీ నాయకుడు నేను ఒకటే చెబుతున్నాను ఆయనకి, అయ్యా నువ్వు రాజకీయం నిజంగా చేయదలుచుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడు. ఎవరో బొమ్మ పెట్టారు ఎన్టీ రామారావు బొమ్మ అంటే ప్రతి గ్రామంలో ఎన్టీ రామారావు అభిమానులు లక్షలాది మంది ఉంటారు తప్ప, వేలాది మంది ఉంటారు తప్ప, వందలాది మంది ఉంటారు తప్ప నీలాంటి తప్పుడు మాటలు విని ప్రజలు నీ వైపు ఉంటారని చెప్పేసి నీ తప్పుడు మాట. అది అందరూ కూడా ఆ విగ్రహం తీసిన తర్వాత చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన మహానుభావుడు, ఆయన విగ్రహం తీసేదని చెప్పేసి అని. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అందరి యొక్క మనోభావాలకు అనుగుణంగా నిలబడ్డాడు తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్సీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. బీసీవై నాయకుడికి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కూడా ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని గుణపాఠం చెబుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అదునుగా చేసుకుని ఆయన ఏదో రాజకీయం చేయాలనుకుంటే కుదిరే పని కాదు, జరిగే పని కాదు. ఒక మాటలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి గురించి, పరిపాలన విధానం గురించి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనం గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు సంక్షేమ పథకం, అభివృద్ధి రెండు జోడెద్దుల గుర్రాల్లాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒకవైపు అభివృద్ధి, రాజధాని ప్రాంతానికి ఎవరైనా వచ్చి చూడొచ్చు. అమరావతి ఎక్కడ అలా అభివృద్ధి చెందుతుందో, ఒకవైపు పోలవరం, మరొక వైపు ఇప్పుడే మీరు అన్నారు ఇంతకుముందు ఈ కృష్ణానది నుంచి అక్కడికి కుప్పానికి నీళ్ళు ఎలా వెళ్ళాయని చెప్పేసి ఇలాంటివి కావచ్చు. ఈరోజు మళ్ళీ విశాఖపట్నం మీద బుర్ర జల్లుతున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారని. అది అసలు కూటమి ప్రభుత్వంలో ఆలోచనలో లేనే లేదు, కేవలం పబ్బం గడుపుకోవడం కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి డిఎస్సిలో ఫలితాలు వచ్చినటువంటి సందర్భాన్ని మీరు అందరూ గమనించుంటారు. 16,646 మందికి ఎంతమందికో రమారమి వాళ్ళందరికీ పోస్టులు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరి దృష్టిలో దేవుడు కాదా? ప్రతి సంవత్సరం నేను డిఎస్సి చేస్తానని లోకేష్ గారు కూడా నిన్న మళ్ళీ ఒక అనౌన్స్ చేశారు. చిన్న మాట చెబుతున్నాను, జగనన్న విద్యా కానుక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకొని భజన చేసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎక్కడైనా సరే స్కూల్ పిల్లల డ్రెస్సుల మీద కావచ్చు, బ్యాగుల మీద కానీ ఎక్కడైనా కానీ వారి యొక్క పేర్లు ఉన్నాయా? గమనించండి. అందుకని చెప్పేసి పబ్లిసిటీ కోసము జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడు, అభివృద్ధి కోసము చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గట్టిగా ప్రగాఢంగా చెప్పగలం మేము.